సార్ వీటిని నేను ఏం చేశానంటే మామూలుగా ఉన్నటువంటి ఎక్స్ చార్ట్ తీసుకొని వాటికి క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అని పిల్లల లోపల అవగాహన కలిగించడం కోసమని స్మాల్ ఈ క్యాపిటల్ ఈ ఇలా అన్నింటినీ కలిపి ఒక్క దగ్గర వేసేసేసి ఇలా రోజుకి నేను హ్యాంగర్ వేసేసి ఇక్కడ పెడతాను. పిల్లలు వచ్చేసేసి వాళ్ళంతల వాళ్ళే రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి గుర్తులు గుణింత అంటే వీళ్ళు ఏం చేస్తానంటే ఈ దీర్ఘం తీసేసుకొని అన్ని దీర్ఘంతో ఒకరోజు గుడితో ఒకరోజు అలా తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటాను. భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం అని చేయించడం జరుగుతుంది. గుణింత పదాలు కాతోటి కాడ, కాయ, కాగడ, కాకరకాయ, కాగితం, కావడి, కారం, కాలు ఇట్లా ఇవన్నిటినీ కూడా ఇలా ఒక దగ్గర అరేంజ్ చేయడం జరిగింది సార్. ఇది చదవడం పఠనం తబల, కంజర, ఆట. 7వ అక్షరం ఏమిటి? 1, 3 అక్షరాలు కలిపి చదవండి. ఇలా మొత్తం పిల్లల చేత డైలీ చదివిస్తూ డ్రిల్ చేయిస్తూ ఉంటాను ఎక్కువగా. తర్వాత ఇట్లా ఈ పలక అమల పలక, ఈ పలక అమల పలక, ఈ దండ అమల దండ అలా పిల్లల చేత రాయిస్తూ ఉంటాను సార్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. తర్వాత రీడింగ్ బుక్స్, డైలీ రీడింగ్ బుక్స్ అనేటువంటి చేయిస్తున్నాను. మొత్తం క్లాస్ అంతా టీఎల్ఎం ఉండాలన్న ఉద్దేశంతో ఇలా మొత్తం టీఎల్ఎం అనేటువంటిది అరేంజ్ చేసుకుంటాను సార్. ఎందుకంటే ఎక్కడ కూడా వాల్స్ అనేవి ఉత్తి ఉండకుండా ఇవి డైలీ ప్రార్థన లోపల చెప్పుకుంటాం మేము. 1 నిమిషంకి 60 సెకండ్స్, 1 మినిట్ ఈక్వల్ 60 సెకండ్స్, 1 అవర్ ఈక్వల్ 60 మినిట్స్, 1 డే ఈక్వల్ 24 అవర్స్ ఇవన్నీ చెప్తూ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ పర్ఫెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ చేత డ్యాన్స్ లాగా చేయించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ బాడీ పార్ట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఫ్రూట్స్, ఇక్కడ సరళ పదాలు ఇట్లా అక్కడ కూడా ఉన్నాయి సార్. పదజాలం